తెలంగాణ వేదికగా నిర్వహిస్తున్న అందాల పోటీల్లో విదేశీయురాలికి అవమానం జరగడం బాధాకరమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మహిళా నేత గొంగిడి సునీత పేర్కొన్నారు. తనను వ్యభిచారిణిలా, ఆటబొమ్మలా చూశారంటూ పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ వ్యాఖ్యానించారని, మహిళలను గౌరవించే గడ్డమీద ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇదేనా మనం విదేశీ మహిళలకు ఇచ్చే గౌరవం? వారిని గౌరవించే సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇంగ్లండ్ను అవమానించిన అందాల పోటీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పార్టీ అధిష్టానం అనుమతి తీసుకొని త్వరలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భారతదేశం యొక్క పరువు, తెలంగాణ యొక్క పరువు, హైదరాబాద్ పరువు ఈరోజు ప్రపంచంలోనే పోయిందని చెప్పక తప్పదు. అట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చాలా బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. మన భారతదేశ మహిళ అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అన్ని దేశాల్లో కూడా మనం మహిళల పట్ల ఎట్లా నడుచుకుంటున్నాము, ఎట్లా వ్యవహరిస్తున్నామనే విషయంలో ఈరోజు చాలా బాధతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నందుకు మరి సరే, చాలా గొప్ప గొప్ప కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ చాలా బాగవుతుందని చెప్పి గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఏం పాపం చేశామని ఈరోజు ఈ పాపాన్ని మాకు అంటగట్టారని అడుగుతా ఉన్నాం. ఈ పాపాన్ని మాకెందుకు అంటగట్టారు? మీ బాధ్యత ఏంది? మీరు చేస్తున్న పనులేమిటి? రైతులు అరగోసపడుతుంటే పట్టించుకోరు, గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే పట్టించుకోరు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల వాళ్ళు రోడ్డెక్కి బాధపడుతుంటే పట్టించుకోరు. కానీ ప్రపంచ సుందరి పోటీలకు మీరు కూడా 6 సభలకు అటెండ్ అయ్యారే. మీ బాధ్యత ఏంది? మీరు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఏంటి? చాలా సిగ్గుగా అనిపించింది. మన రాష్ట్రానికి వచ్చిన ఆ సుందరిమణులు అంటే అన్ని దేశాలకు సంబంధించిన మహిళలు, ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మహిళలను ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలను, ఇక్కడున్న గొప్పతనాన్ని వాళ్ళకు చూపించడానికి, తెలంగాణ వ్యాప్తంగా చూపించడానికి ప్రయత్నాలు చేసినారు. ఆ చేస్తున్న తరుణంలో కూడా ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా వస్తున్నారంటే స్వాగత తోరణాలు ఎట్లా పెట్టుకుంటాం, అది కూడా మహిళలు వస్తున్నారంటే ఎట్లాంటి తోరణాలు పెట్టుకుంటాం? మన దేవుళ్ళ ఫోటోలో లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన బతుకమ్మనో బోనాలనో పెట్టుకొని మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయడానికి, మన సాంప్రదాయాలని వాళ్ళకి తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో జరిగిన విచిత్రం ఏంటంటే, 3 ఫోటోలు మాత్రమే వాళ్ళు ఎక్కడ పర్యటిస్తే అక్కడ వేలాడదీసినారు, స్తంభాలకు వేలాడదీసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అందులో, డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది అందులో, ఇక మన పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది అందులో. ఈ 3 ఫోటోలు వేలాడదీస్తారు. చేస్తున్న కార్యక్రమం ఏంటి, మీరు పాటిస్తున్న విధానాలు ఏంటి అని అడుగుతా ఉన్నాం. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ సాంప్రదాయాల్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా మీ విధానాలు ఉండాలా? దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ, అవును అంటున్నాను, దిష్టి బొమ్మల్లాగా ఈ 3 ఫోటోలు పెట్టుకుంటూ ఎక్కడికక్కడ పోల్లకి, స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంది, చేయాల్సిన కార్యక్రమం ఏంది, దానికి ప్రణాళిక ఏంది? మొన్న చెప్పినాం, అందాల రాసులు కాదు ధాన్య రాసులు ఉన్నాయాడ చూడండి అని చెప్పినాం.
ధాన్యం తడిచిపోతుంటే సోయి లేదు మీకు. అందాల రాసులు ఎంబడి తిరుగుతూ ఉన్నారు. మంత్రులు వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతూ ఉన్నారు. అవసరమా? ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? మీకేం పని లేదా? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా?